నియోజకవర్గంలో ఎంవీఐ క్రాంతి కుమార్ సాధారణ తనిఖీలను చేపట్టారు. నంద్యాల జిల్లా డోన్ నియోజకవర్గంలో ఎంవీఐ క్రాంతి కుమార్ సాధారణ తనిఖీల్లో భాగంగా అమ్మకతాడు టోల్ ప్లాజా వద్ద కేరళ రాష్ట్రానికి చెందిన ఇన్నోవా ప్రైవేట్ వాహనం KN 57AC 1188 ను ఆపి తనిఖీ చేశారు. ఎంబీఐ క్రాంతి కుమార్ ఈ వాహనము నాగపూర్ నుండి కేరళకు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకు సంబంధించిన పని మీద కేరళ పోలీసులతో వెళ్తోంది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించిన రోడ్ ట్యాక్స్ కట్టనందువలన ఈ వాహనానికి 14,000 రూపాయల జరిమానా విధించారు. ఆర్డీఓ ఆఫీస్ కు తరలించారు. ఈరోజు సాధారణ తనిఖీలో భాగంగా ఈ డోన్ టోల్ ప్లాజా అమ్మకతాడు టోల్ ప్లాజా దగ్గర వాహనాలను మేము చెక్ చేస్తున్నాము. సో కేరళకు సంబంధించిన ఒక ఇన్నోవా వెహికల్ ఈ నాగ్పూర్ నుండి రిటర్న్ కేరళకి వెళ్తుంది. ఈ వెహికల్ని ఇది మన రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వాళ్ళు హైర్ చేస్తున్నారు. అందులో కేరళ పోలీసులు ఆ వర్క్ చూసుకొని రిటర్న్ వస్తున్నారు. కానీ ఈ వెహికల్కి ఏంటంటే రోడ్ ట్యాక్స్ కట్టలేదు. సో ఈ ఏపీకి సంబంధించిన రోడ్ ట్యాక్స్ లేనందువల్ల ఈ వెహికల్కి కేసు రాయడం జరిగింది. ఇన్నోవా వెహికల్కి 14,000 రూపాయలు పెనాల్టీ విధించాము. ఇంకా అది పేమెంట్ చేయలేదు, చేస్తారు. సో నేను ఏం చెప్తున్నానంటే ఈ వెహికల్ ఈ ఆర్బీఐ వాళ్ళు రెంట్కి తీసుకుంటారు ఈ వెహికల్ని. అంటే వీళ్ళు టెండర్ పిలుస్తారు. ఈ టెండర్లో వాళ్ళు ఏం మెన్షన్ చేస్తారంటే వెహికల్ ఓనర్స్ ఈ కేరళ నుండి వీళ్ళు నాగ్పూర్ వెళ్ళి రిటర్న్ రావడానికి మొత్తము మధ్యలో ఎన్ని టోల్ ప్లాజాలు వస్తాయి, ఎన్ని స్టేట్స్ వస్తాయి, ఆ స్టేట్స్ ట్యాక్స్ ఎంత పే చేయాలి, ఆ వెహికల్ రెంట్, డీజిల్, డ్రైవర్ భత్తా అన్ని ఇంక్లూడ్ చేసి కొటేషన్ ఇస్తారు. దాన్ని యాక్సెప్ట్ చేసి ఆ గవర్నమెంట్ వాళ్ళకి అమౌంట్ పే చేస్తుంది. కానీ వీళ్ళు ఈ డ్రైవర్లు ఏం చేస్తారంటే డ్రైవర్ కానీ ఆ వెహికల్ ఓనర్ కానీ ఇప్పుడు పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఉన్నారు కదా, సో మనల్ని ఎవరు అడుగుతారని టోల్ ప్లాజాలో ₹1 కట్టారు. సో అది మిగిలిపోతుంది. అలాగే గవర్నమెంట్ రోడ్ ట్యాక్సెస్ ఏమైతే ఉన్నాయో వీళ్ళు వెళ్ళే రూట్లో ఎన్ని స్టేట్స్ వస్తాయో అన్ని స్టేట్స్కి రోడ్ ట్యాక్స్ కట్టాలి. ఇది కూడా ఏపీ కట్టాలి. సో ఎవరైనా ఆపినా కూడా పోలీసులు ఉన్నారు కాబట్టి వదిలేస్తారనే ధైర్యంతో వీళ్ళు ఏది పే చేయరు. మనం ఇది వరకు కూడా ఇక్కడ నేను డోన్కి వచ్చినప్పటి నుండి ఈ 3 సంవత్సరాల్లో సుమారుగా నేను 10-15 వెహికల్స్ ఇలాంటి వెహికల్స్కి స్పెషల్లీ ఆర్బీఐ వెహికల్స్కు నేను కేసెస్ రాసిన. ఆర్బీఐ వెహికల్స్ అంటే ఆర్బీఐకి రిజిస్టర్ అవ్వలేదండి వెహికల్స్, ఇవన్నీ ప్రైవేట్ వెహికల్సే. బట్ ఆర్బీఐని అలా స్టేట్ గవర్నమెంట్స్ని మోసం చేస్తూ ఎటువంటి ట్యాక్సులు కట్టకుండా పోలీసులు ఉన్నారు మా దగ్గర కాబట్టి మేము ఇలాగే వెళ్తామన్నట్టు వెళ్తుంటారు. సో ఇలాంటి కేసులు సుమారుగా 10-15 రాసాం మనము. సో ఈ రోజు కూడా అదే విధంగా కేసు రాసాం. 14,000 పెనాల్టీ పడింది. సో వాళ్ళు కట్టిన తర్వాత వెహికల్ రిలీజ్ చేస్తాం. కన్స్ట్రక్షన్ రంగాలలో దశాబ్దపు అనుభవంతో కస్టమర్ల మరియు శ్రేయోభిలాషుల మన్ననలను నమ్మకాన్ని గెలుపొందిన సంస్థ విఆర్ఆర్ కన్స్ట్రక్షన్స్. నాణ్యతకు నమ్మకానికి మారుపేరు విఆర్ఆర్ కన్స్ట్రక్షన్స్. ఇండిపెండెంట్ హౌసెస్, అపార్ట్మెంట్స్, విల్లాస్ అన్ని రకాల హంగులతో అలరించే అద్భుతమైన వెంచర్స్ తో పాటు అందరికీ అందుబాటు ధరలో సొంత ఇంటి కలను సాకారం చేసే నమ్మకమైన సంస్థ విఆర్ఆర్ కన్స్ట్రక్షన్స్. ప్లీజ్ విజిట్ విఆర్ఆర్ కన్స్ట్రక్షన్స్, వరటెక్స్ ప్లాజా నియర్ రాధికా థియేటర్, ECL X Road, Hyderabad. Call to 910088555512 9100885555.